రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27-25 వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, న్యాయము దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. యాకోబు మాట్లాడు, నా మార్గము యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను నడిచే మార్గం, నేను వెళ్ళే మార్గం, నీతి మార్గంలో వెళ్తున్నా, దేవుడు నేను ఎలాంటి మార్గంలో నడుస్తున్నానో మరి దేవుడు చూడట్లేదా? నా మార్గం ఆయనకు మరుగై ఉన్నదా అని అంటున్నాడు. నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది అంటున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు. నేను న్యాయంగా ఉన్నా, న్యాయం ఏమిటో మరి దేవుని దృష్టికి కనబడలేదు అంటున్నాడు అని నీవేలా చెప్పుచున్నావు. నీ ప్రవక్త నీవేలా చెప్పుచున్నావు. మార్గము మరుగై ఉన్నది, న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు, నువ్వేలా అనుకుంటున్నావు. ఇశ్రాయేలు, నీవేలాగు ఇలాగూ చెప్పుచున్నావు. ఇశ్రాయేలుతో అంటున్నావు, నీవు వేళ ఇలాగూ చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీ దేవుడు ఏంటో నీకు తెలియదా? నీవు వినలేదా? నీకు తెలియదా? నువ్వు వినలేదా దేవుని గురించి? మరి భూదిగంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంధములను సృజించాడు కాబట్టి దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నీ మార్గములన్నీ చూస్తున్నాడు. నీ న్యాయమైన జీవితం ఏంటో ఆయనకు తెలియను. అందుకే ఆయన నీ దేవుడు నిత్యుడగు దేవుడు అని మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు నిత్యుడగు దేవుడు, మనుషులు కాదు. నిత్యం మనతో ఉండేది, నిత్యము మనలో ఉండేది ఎవరు కాదు. ఈ లోకంలో ఎవరు మనతో నిత్యముగా ఉండేవారు కాదు. కానీ దేవుడు మాత్రము నిత్యుడగు దేవుడు. న్యాయం గురించి తెలుసు, మన మార్గం గురించి ఆయనకు తెలుసు. ఆయనకి ఏది మరుగై ఉండలేదు, అన్నీ ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన చూస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. సమస్తమును ఎరిగిన దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు. ఒకవేళ నీకు న్యాయం జరగలేదు, నీ మార్గం యెహోవా చూడట్లేదు అని నీవు అనుకుంటే, దేవుడు నిత్యుడగు దేవుడుగా ఉంటూ అవన్నీ పరీక్షిస్తున్నాడు. కాబట్టి చింతపడకుండా, బాధపడకుండా న్యాయమును జరిగించే దేవుడు నీకున్నాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. అటువంటి కృప, మరి అటువంటి దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.